శివతాండవం బాలయ్య బాబు అయితే శివతాండవం చేస్తుంది. ఆర్చి ఆర్చి సినిమాలో గొంతుపోయిందన్న, అసలు మామూలు లేదు మూవీ అయితే. ఇన్ని రోజులు ఏంది ఏంది ఏం తాగి కొట్టాడు తమన్ గారి బీజేం తెలియదు కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన బాలయ్య బాబు బ్రాండ్ మ్యాన్షన్ వస్తే తాగి కొట్టాడు అని నాకు క్లారిటీ కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి సీఎం గారు, మీకు ఒకటి చెప్తున్నాను, తెలంగాణలో సినిమాల దగ్గర పోలీస్ క్రౌడ్ పెంచండి, లేకపోతే ఆడియన్స్ చూస్తాను ప్రతి ఒక్కరు త్రిశూలాలు పట్టుకొని వచ్చేలా ఉన్నారనమాట. అసలు ఈ మూవీ చూసినంత చెప్పి నాకైతే బాలయ్య బాబు చెడుగిదనరికే కోదమ సింహం, ఇప్పటి నుండి మనోడు శివుడు సింహం అన్నట్టు శివసింహంలాగా నడిపించాడు. ఐస్ బ్యాక్ డ్రాప్లు అంటే ఆ మంచు కొండల్లో వచ్చే బ్యాక్ డ్రాప్లో సన్నివేశాలు ఫైట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఆ మెడ చుట్టూ కర్ర తిప్పితే 20 మంది లేచిపోతారు, ఒక త్రిశూలంతో గుద్దితే ఇలా పోతారు, గన్నులతో కాలుతుంటే వేరే లెవెల్లో పోతారు. బాలయ్య బాబుకి ఏంటండి వయసు అయిపోతుంటే అందరికీ అలిపోతే దీనికేంటి ఊపు వచ్చేస్తుంది అన్నట్టు పిచ్చి పిచ్చిగా ఉంది. బోయేపాటి గారి కాంబినేషన్లో మళ్ళీ మరొక 200 కోట్ల సినిమా కొట్టాడని నేను అనుకుంటున్నాను. ఇంకా బాలయ్య బాబుకి తిరిగిలేదు. ఇంకా చాలా మంది స్టార్లు అయిపోయారు, కాకపోతే బాలయ్య బాబు మాత్రం ఇంకా స్టార్ గానే నిలిచిపోయాడు. 50 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాలు ఆయన బాలయ్య బాబే. ఆయన బాబులకే బాబు. జై బాలయ్య. బాలకృష్ణ మెల్లో రుద్రసులు వేసిపోతుంటే మెల్లో రుద్రసులు రకరకాల దశలు రుద్రసులు దయలా మాత్రం పంచదాలకు చెప్తాను. సౌండ్ కంట్రోల్ పెట్టుకో, సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ నవ్వుతాను, ఏ సౌండ్ నరుగుతాను నాకే తెలీదు. ఓహో కూడా తెలీదు. వస్తావా ఏరి పారేస్తా, కత్తులు కదరా కంటి సొమ్ముతో చెప్పేస్తా. నచ్చవా ఒక మారింది పెద్ద హిట్ అయిందా? పక్క హిట్ అవుతా. బాలకృష్ణ అంటే నందమూరి అబ్బా, బాలకృష్ణ అంటే నందమూరి, అక్కిలి నాగేశ్వరరావు, నందమూరి ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకటే. నందమూరి అంటే మాలగాడు, అందుకే నందమూరి తారకరమ ఎందుకు వచ్చిన పేరు. బాలయ్య నరకుడు చూసి ఇండియా ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. బాలయ్య నరిగితే అందరూ ప్రపంచం మొత్తం వచ్చపోసుకోవాలబ్బా, మామూలుగా ఉండదు. జై బాలయ్య, జై జై బాలయ్య.